అనంతపురం జిల్లా కనుప్పలపాడులో కాల్పులు కలకలం రేగింది. యాడికిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సర్వేష్పై పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా కనుప్పలపాడులో కాల్పుల కలకలం రేగింది. యాడికిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సర్వేష్పై పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నాయుడు తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. నిందితుడు సర్వేష్ ను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకెళ్లిన సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చింతలాయపల్లి కుందనకోట ఘాట్ కు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. 6 రౌండ్లు కాల్పు జరగడంతో సర్వేష్ కాళ్ల ప్రాంతంలో గాయాలైనట్లు కూడా పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. అయితే నిందితుడు సర్వేష్ పట్ల కోనప్పలపాడు గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నిందితుడు సర్వేష్ ని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా బాలుడు హేమచంద్ర కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేని సమక్షంలో నిందితుడు సర్వేష్ ను తమకు అప్పగించాలంటూ కూడా గ్రామస్తులు నిన్న రాత్రి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారి 7 సంవత్సరాల బాలుడు, అందులోనూ సొంత బామర్ది అయిన హేమచంద్రను దారుణంగా హత్య చేయడం అంటే కుటుంబంలో మనస్పర్ధలు ఉన్న సమయంలో చిన్న పిల్లాడిని ఏ విధంగా దారుణంగా హత్య చేస్తారంటూ కూడా హత్య చేసిన ఘటనను గ్రామస్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో మరికొద్ది నిమిషాల్లోనే ఇంటికి చేరుకుంటున్న సమయంలో సొంత బావ తీసుకెళ్లి తినుబండాలను కొనిపెట్టి ఘాట్ కు తీసుకెళ్లి బండరాలతో కొట్టి చంపడాన్ని గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలుడు హేమచంద్ర సొంత అక్క లలితను 1 సంవత్సరం క్రితం ప్రేమించి నిందితుడు హేమచంద్ర వివాహం చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న నిందితుడు సర్వేష్ పట్ల కుటుంబ సభ్యులు కొంత ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలోనే తన పట్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఖచ్చితంగా కుటుంబంలో ఎవరో ఒకరిని చంపి తీరుతానంటూ కూడా గతంలో కూడా పలు సందర్భాల్లో చెప్పినట్లు నిందితుడు సర్వేష్ భార్య లలిత నిన్న పోలీసులతో పాటు మీడియా కూడా వెల్లడించారు. తరచుగా ఇదే మాటలు మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ఎవరో ఒకరిని తాను చంపుతానంటూ కూడా చెప్తున్నాడు. కానీ సొంత తమ్ముడిని చంపుతాడు అని తాను ఊహించలేదంటూ కూడా అక్క లలిత కన్నీరు మున్నీరుగా పిలిపించారు. ఖచ్చితంగా తన భర్త అయినప్పటికీ నిందితుడు సర్వేష్ ను ఖచ్చితంగా పోలీసులు ఎన్కౌంటర్ చేయాలి, లేని సమక్షంలో తమకు పట్టించినట్లయితే తామే కొట్టి చంపుతామంటూ కూడా సొంత భార్య లలిత పోలీసులతో పాటు మీడియా ఎదుటే కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ చెప్పారు. పోలీసులు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ అయితే గ్రామస్తుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి వస్తుంది. గతంలో కూడా పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండడంతో పాటు రౌడీ షీట్ బ్యాక్గ్రౌండ్ సర్వేష్ కున్నట్లు కూడా యాడికి పోలీసులు రికార్డులు కూడా చెప్తున్నాయి. యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన సర్వేష్ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఇదే సందర్భంలో సొంత బామర్ది బాలుడు హేమచంద్రను దారుణంగా హత్య చేయడాన్ని ఏ ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబంలో మనస్పర్ధలు ఉంటే ఈ తరహాలో చిన్న బాలుండి రాళ్లతో కొట్టి చంపడం పైన గ్రామస్తులతో పాటు కుటుంబ సభ్యులు నిందితుడు సర్వేష్ పట్ల ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్లిన సమయంలో తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేసినట్లు
పోలీసులు చెప్తున్నారు. పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపడంతో 6 రౌండ్లు కాల్పులు జరపడంతో సర్వేష్ కాళ్లకు గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నప్పటికీ ఆ గాయాల అయిన పరిస్థితిని బట్టి చూస్తుంటే మాత్రం అతని ప్రాణానికి ఎలాంటి అపాయం లేదన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. అనంతపురం జిల్లా కనుపులపాడులో కాల్పుల కలకలం రేగింది. యాడికిలో బాలుడు హేమచంద్ర దారుణ హత్య కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా నిందితుడు సర్వేష్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. సర్వేష్ పై పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న యూకేజీ విద్యార్థి హేమచంద్రను బైక్పై వచ్చిన సర్వేష్ అపహరించి తీసుకువెళ్లాడు. తర్వాత బండరాలతో కొట్టి చంపేశాడు.